కింద అలాగే ఉంటదమ్మా, మరి ఇలా పట్టకూడదు కింద. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో చెప్పాను కదా తీర్థం వీడియో వస్తుందని. మా ఊరు తీర్థం ఎలా సాగుతుందో మీరు కూడా చూసండి. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు తీర్థంలోకి. ఇలా తిరిగి ఎంజాయ్ చేద్దామని ఎవరికి చెప్పలేదు. మరి తీర్థంలోకి కిల్లి మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. మా ఇంట్లో దేవుడి ఫోటోలు ఎక్కువే, అయినా కూడా దేవుడి ఫోటోలు చూడగానే జారుకున్నాను నెమ్మదిగా. పూజలు తక్కువే కానీ ఇంట్లో ఫోటోలు మాత్రం ఎక్కువే. నేను సాధారణంగా పువ్వుల జోలికి వెళ్ళను ఎప్పుడు, కానీ ఈ రోజు ఎందుకో 30 రూపాయలు వేస్ట్ చేసి పెట్టుకోవాలనిపించింది. ఈ పువ్వుల్లో నన్ను చూసుకుంటుంటే ఎక్కడో తేడా కొడుతుంది అబ్బా నాకు బాగా. ఎక్కడ తీర్థమైనా పండగైనా ప్రతిసారి ఆడుకునే బొమ్మలే ఉంటాయేమో. కొద్దిగా స్పెషల్గా చీరలో నైటీలో పెట్టుంటే ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ తీర్థంలోనే ఉన్నేమో. బెలూన్స్ మాత్రం కలర్ఫుల్గా తలతల్లాడుతున్నాయి. చూసిన ప్రతి దాని దగ్గర ఆగడమే కానీ కొండాలు లేవు. అన్ని పిల్లలకు సంబంధించి ఉన్న ఈ లైట్లు కొని మనమేం చేసుకుంటాం, మన ఇంట్లో బోల్డ్ లైట్లు. అయ్యో పాపం బేరాలేమీ లేనట్టున్నాయి. ఆ రింగ్లెట్ అతనే తగిలించుకున్నారు. ఏటి లవ్ సింబల్ బెలూన్స్ పెట్టారు, అరేంజ్మెంట్స్ ఏటో అనుకున్నాను. తర్వాత అర్థమైపోయింది మనకు బాగానే గురి చూసి కొట్టాలని. చిన్నప్పుడు చూసేవాళ్ళవే ఇలాంటి గ్రీటింగ్స్ అది నేను న్యూ ఇయర్కి. ఇప్పుడైతే ఎవరో పట్టించుకోలేదు పెద్దగా. ఇప్పుడు అంతా మారిపోయింది కదా. గూగుల్ ఉంది, షేర్ చాట్ ఉంది, యూట్యూబ్ ఉంది. సెర్చింగ్లో మనకు నచ్చిన హీరోలు వస్తారు. రామచిలకలు ఏంటి రెడ్ కలర్లో ఉన్నాయి. అప్సెట్ అయ్యాను నేను బాగా. మా పొట్టి చూపు మాత్రం నాకు చిలకిస్తే బాగుంది, ఇంటూ పట్టుపోదును అన్నట్టే. ఇక్కడ చూడండి, ఎనీ పిక్ 20 రూపీస్ అంట. కాకపోతే పిక్ చేయడానికి మాత్రం గ్యాప్ లేదబ్బా మనకి. ఎంత తిరిగాం జ్యువెలరీ ఎక్కడ కనబడలేదా అనుకున్నాను. ఎక్కడున్నాయా జ్యువెలరీ సెట్ దగ్గర ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా, కానీ ఈ మధ్య మగవాళ్ళు కూడా ఉంటున్నారు. ఈ మధ్య ప్రతి జ్యువెలరీ దగ్గర ఆలే ఎక్కువ ఉంటున్నారు పిల్లలు అలక తీర్చడానికి. ఈ 2 లైన్లో ఏది తీసుకున్నా 100 రూపాయలేనంట. ఒకదాని మీద మాత్రం కన్ను మనసు 2 పరిగెడుతున్నాయి మనకి. ఇదిగో గోల్డ్ కలర్ పూసలదండ బాగా నచ్చింది నాకైతే. అయినా ఈ మధ్య గోల్డ్ ఎవరు వేసుకుంటున్నారు, గోల్డ్తో సమానంగా గోల్డ్ ఉంటే. మనకేం బంగారాలు లేవమ్మా బీరువాల్లో. అయినా మనమే 60-70 కేజీలు బంగారం, మనకెందుకు ఇంక బంగారం. పొడ్డి వచ్చేటప్పుడు దారిలో ఏదో అడిగింది, ముందుని బోల్డ్ కొంటానులే అన్నాను, అలిగిసింది. ఇప్పుడు దీన్ని కూల్ చేయాలంటే థమ్స్అప్ వేయాలం, ఇది మెడలో వేసిడమే. ఇది దీనికి నచ్చలేదంట. దీనికి తెలిసిపోయింది ఇది పెద్దలు వేసుకునేది మనం వేసుకునేది కాదు అని. మనం కొంచెం ఎక్కువగానే కవర్ చేస్తున్నాం. బాగుంది లాకెట్ అదిని, నీ వల్ల దండకంద వస్తుంది అని. నిజంగా చాలా బాగుంది. 100 అంటే కొంచెం ముందుకెళ్తే ఇదే 150 చెప్పారు. మన బడ్జెట్కి మన కోసం ముందునట్టు ఉంటారు. చూడండి వచ్చిన కస్టమర్స్ ఎంత ఇబ్బంది పెట్టారో చూస్తేనే అర్థమవుతుంది. అలసిపోయి నిద్రపోతున్నాయి పాపం. ఇలాంటి తీర్థంలో తిరగాలంటే చిన్నతనమే, కొనపోతే పేచీ పెట్టడం. ఇప్పుడు మనకి ఎవరైనా కొంటారని నమ్మకం ఉన్నా తీర్థంలో పేచీ పెడతానేమో నేను. ఇటు సైడ్ ఇయర్ రింగ్స్ 40 అంట, అటు సైడు 100 అంట. చిన్న కోడి పిల్లల బొట్ల కింద మూసియచ్చు. ఇదిగో వినమ్మా, దీనికోసమే పేచి పెట్టిందన్నాను కదా. ముందుకు వచ్చేసరికి దొరికింది. రేటు మాత్రం మర్చిపోయానబ్బా. నెమ్మదిగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తాం. ఈ తీర్థం అయ్యిందే. మొఖం అబ్బా, ఎంజాయ్ అంటే పస్తానంలో పిల్లలదే. మన పొట్టిని ఎక్కిద్దాం అనుకున్నాను కానీ అది ఎవరో తెలియదు అంటారు. ఎవరైతే ఎందుకు, పోనీలే పాప నిద్రపోయిందంటే ఫాదర్ సేఫే. లేదంటే దారికొస్కి ఐస్ క్రీములు బొమ్మలు ఎన్నని కొనుక్కోవాలి అలాగా. ఎవరు
అబ్బా మనకు మాత్రం ఇవి భలే ఇష్టం. తీర్థం అంతా అలిసిపోయి తిరిగినా ఇవి కొంచెం తింటే ఓపిక వచ్చేద్ది. భలే ఉంటాయి. పలుకులు, లెమను, సాల్టు, కారం, పేపరు, స్పూను చెప్పకపోతే ఫీల్ అవ్వవా రెండు? ఇది మాత్రం నాకు అనుకొనుక్కున్న పలుకులు వేస్తుంది. మనస్ఫూర్తి తినలేదు. ఇప్పుడు ఈ పపాయ కూడా అడిగేస్తుంది. తినడానికి మాత్రం అన్నిట్లో దూరేద్ది. మనలాగే బయటికి వెళ్తే కడుపుకి రెస్ట్ ఉంచదో ఖాళీ ఉంచదో. ఆ తమ్ముడు మాత్రం ఏటి డబ్బులు ఇవ్వకుండా తీసుకుంటున్నావు అంటున్నాడు. డబ్బులు ఇవ్వకపోయి ఆశ్చర్యం చూపులు. మళ్ళీ ఈ లోపు కామెంట్లు పెడతారే, మర్చిపోయాను నేను, పపాయ కాదు వాటర్ మెలోన్. ఇలా మొక్కలు చేసి పెడితే తినడానికి కష్టం అనిపించదు మనకి. తిన్నాక డబ్బులు ఇవ్వడానికి ఒక కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు మరి. చూడండి ఈ తాతగారిని ఈ దీపం బుడ్డిని చూస్తుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. పాకలో దీపం బుడ్డి పెట్టుకుని ఆ వెలుతురులోనే పనులన్నీ. సరిగా ఉన్నారు. సో ఒక మంచి హుషారైన సౌండ్ కుర్రాళ్ళందరి కోసం. కుర్రాళ్ళు మీరు గట్టిగా వేసుకుంటే మా అమ్మాయిలకు మిమ్మల్ని చూసి వస్తుంది అనమాట. కాళ్ళు పీకుతున్నాయి, ఇంటికి బయలుదేరిపోదాం అన్న టైంకి డాన్స్ మొదలు పెట్టేశారు ఇక్కడ. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం భలే నచ్చింది నాకు. 2-3 పాటలు చూసి ఇంటికి బయలుదేరిపోయాం. ఇంకా వెళ్ళిపోతుంటే ఫిష్లు రమ్మంటున్నాయి కానీ ఏం లాభం, శనివారం మనం తినం. ఈ 10 సంవత్సరాల్లో ఫస్ట్ టైం తీర్థం అంతా తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తాం.